అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బందని నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా? నేను సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి పార్టీ విలీనం చేయడం జరిగింది, అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి, మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని, తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే నోటిని బంద్, వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు